హలో హలో లచ్చన్న, రాచకొండ లచ్చన్న. లచ్చన్న, రాచకొండ లచ్చన్న అత్యంత కిరాతకుడు. లచ్చన్న, రాచకొండ లచ్చన్న. లచ్చన్న ఒక జమీందారు, అత్యంత కిరాతకుడు, పేదవాళ్ళ రక్తాన్ని పీల్చే అత్యంత రాక్షసుడు లచ్చన్న. రాచకొండ లచ్చన్న. మన మల్లిగాడిని వదలరా పందానికి. అరే ఈరిగా, ఏమైందిరా? అయ్యా, మన కోడి ఓడిపోయిందయ్యా. మన కోడి ఓడిపోయిందా? ఎందుకురా ఈరిగా ఇంకా భయపడుతున్నావు? ఓడిపోయింది మన కోడే కదా. రే సమాధానం లేక రే ఈరిగా, ఇన్నాళ్ళు ఈ ఊరిలో ఈ రాచకొండకు ఎదురే లేదు. అలాంటిది నాకు అవమానం చేశావు. భరించరాని అవమానం చేశావు. రే ఈరిగా, నిన్ను నమ్మే రొయ్యల చెరువు పందెం కాశా. కొత్త పట్టలో ఉండదాన్ని. అప్పుడే నీ మాటలో అంతరం అర్థమైంది. ఏమోలేని వదిలేసా. నా పంచనే ఉంటూ నన్నే మోసం చేయాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చిందిరా? ఆ ఆలోచన వచ్చిందంటే చచ్చేదాకా పోదు. అది పోవాలంటే నువ్వు సమాధి కావాల్సిందే. నా ముందు ఆ సుబ్బిగాడి కోడను కల్పించావు.
రేపు పేపర్లో రేపు పేపర్లో కోడి కోసం కోడి పుంజు కోసం ఒక పేదవాడిని చంపిన రాక్షసుడు ఈ రాచకొండని పడుతుంది. అది చూసి ఆ తరువాత జనం నన్ను చూసి ఈ రాచకొండకు రాజ్యమాట వస్తారు. ఈ రాచకొండ అంటేనే రాయలాంటి వాడు. ఈడికి ప్రేమ అనురాగాలు తెలియవురా. ఏందయ్యా పొద్దున్నే పూజ మొదలు పెట్టావు? ఏమీ లేదురా, ఈరిగాడు ఈ రాజు కోడి పందులో మనల్ని మోసం చేశాడు. అందుకే వాడిని పైకి పంపించా. ఈడు చావు చూసి ఈ ఊరిలోనే కాదు ఈ జిల్లాలోనే మనకి ఎదురు నిలబడదు. ఈ రాచకొండ లచ్చన్న అయ్యా నన్ను క్షమించయ్యా. ఎందుకురా? ఆ కలెక్టర్ గారి చెల్లెలు నాకు చిక్కి తప్పించుకుందయ్యా. లోనకు పోయి బావలసయ్య మరదలసని పాటలు పాడుకో. అయ్యా ఆపో, ఒక కన్నె పిల్ల తప్పించుకోవడం ఇదే మొదటిసారి. అది రాచకొండ వంశానికి తీరని మచ్చ. మచ్చ 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 మన వంశ చరిత్ర. అయ్యా మన చరిత్రను ఆపాలట. వాడు మనల్ని కాడికి పంపిస్తానన్నాడు. ఎవడ్రా వాడు? ఎవడ్రా వాడు మన చరిత్ర ఆపాలండి? ఏసీపీ సూర్య మన ఊరికి కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్. ఈ ఊరిలో ఈ రాచకొండను ఎదిరించే మగాడు ఇంతవరకు పుట్టలేదే. అయినా కానీ ఇది చాలా వింతగా ఉంది. అయ్యా వాడిది ఈ ఊరు కాదు, విజయవాడ నుండి కావాలని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అవునయ్యా, వాడు చూపు చిరుతపురిలా ఉంది. వాడు అరుపు గాండ్రింపులాగుంది. వాడు నడుస్తుంటే మా నరాలు వణుకుతున్నాయ్యా. మనల్ని ఈ ఊరి వదిలేసి వెళ్ళిపోమ్మంటున్నాడయ్యా. అయ్యా వాడిని చంపాలా, అది నాకు దక్కాలా? లేకపోతే చూడండి నా బంగారు కొండలు, పాము బొసు కొడుతున్నప్పుడు నాగస్వరం ఊది దాన్ని పట్టి బంధించి నోటు కుట్లు వేసి బొట్టలో పెట్టాలా? అలాగే పూలేనే సింహాన్ని బంధించాలంటే ఓర్పు నేర్పు కావాలి. అంతేగాని
కత్తితో పొడిచేద్దాం నరికేద్దామంటే అన్నిటికీ ఒకే ఆయుధం పనికిరాదు. పనిని బట్టి, అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి కుట్రలు, కుతంత్రాలు, పన్నాగం, ఆ తర్వాత వెన్నుపాటు, అదురుపాటు, ఎదురుపాటు. తెలిసిందా? రే, ఇక్కడ ప్రాణాలతో నేను ఆడతాను. మీరు లోపలికి వెళ్ళి పాపలతో ఎంజాయ్ చేయండి. కమాన్, వెళ్ళండి.